రావాలి మండలం తెలుగుదేశం పార్టీ మనమందరం కూడా ఏకమై 10,000 మెజార్టీ రావాలమ్మా. ఇది ఎట్ట చేయాలనేది బాబు తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళు చూడ పార్టీని బలపరుస్తున్నారు. నందలూరు మండలంలో అట్లాగే రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమే ధ్యేయంగా ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు మొట్టమొదటిగా ఆడపూర్ సర్పంచ్గా చైతన్య భారతి గారు గత సర్పంచ్గా గెలిచారు. ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినా కూడా ఆ రోజు కండువా లేకుండా కూడా ఆమె మనకెంతో సాయం చేశారు. అందుకని ఈరోజు ఆమెను కండువా వేసి సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. ఇది శుభారంభం మాత్రమే. ఇక్కడి నుంచి పెను తుఫాను మొదలవుతుంది. ఆడపూడితో మొదలెడుతున్నాం. నందలూరు మండలంలో క్లీన్ స్వీప్ వైసీపీని నేలమట్టం చేసేంత వరకు మేడా విజయశేఖర రెడ్డిని నేను ఆగే ప్రశ్నే లేదు. తెలుగుదేశం పార్టీకి పెట్టన కోటలా నందలూరు మండలాన్ని తయారు చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు మన ఆడపూరు సర్పంచ్ చైతన్య భారతి గారిని సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తూ మునుముందు పార్టీ కోసం అట్లాగే లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి కావడం కోసం ధ్యేయంగా అందరం కూడా పనిచేస్తామని మేమందరం కూడా నిశ్చయించుకుని ముందుకు పోతున్నాం. ఆ రకంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి రాజంపేటలో 40-50 వేల మెజారిటీతో గెలిచే విధంగా వచ్చే 2029 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి అందరం కూడా కృషి చేస్తున్నాం. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావడమే మా ధ్యేయంగా కూడా మేము పనిచేస్తామని మరోసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.